పేపర్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మీరు ఈ మధ్యకాలంలో ఒక నెల రోజులుగా చూస్తూ ఉండి ఉంటారు. మా ఎలక్షన్స్కి సంబంధించి చాలా హంగామా నడుస్తుంది. సో మీరు ఇంతకాలం మాలో మెంబర్షిప్ తీసుకోకపోవడానికి కారణం తెలుసుకోవచ్చు? తీసుకోపోవడానికి కాదు, అంటే ఒక స్టేజ్లో ఒక ఇష్యూ మీద నాకు నచ్చలే, డిఫరెన్సెస్ వచ్చింది. ఎదుటి వాళ్ళు ఆ రోజు అధ్యక్షులు పోటీ చేయబోతున్న వాళ్ళు మాట్లాడిన పద్ధతితో నాకు ఎందుకో నచ్చలే. సో ఆ ఇష్యూ మీద డిఫరెన్సెస్ వచ్చి నాకు అక్కర్లేదని ఆ రోజు నుంచి నేను తీసుకోలేదు. నేను తీసుకోపోయినా చేశాను నేను సినిమాలు. దాసనారాయణరావు గారి తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి మళ్ళీ అంత సమర్థత గల వ్యక్తి ఎవరు లేరు అని చెప్పని అనుకుంటున్న తరుణంలో డెఫినెట్గా దాసరి గారు ఆయనది ఎవరు, ఆయన ఓపిక, ఆయన కొట్లాడడం, అందరినీ దగ్గర తీసుకుంటాడు ఆయన అంకుల్. ఆ లక్షణాలు మీలో ఉన్నాయేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను లాస్ట్ టైం మీ పుట్టినరోజు అప్పుడు కూడా నేను చూశాను ఎంతమంది మీకోసం, అమ్మాయిలు అబ్బాయిలు చిన్నపిల్లలు వయోభేదం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా ఎంతోమంది వాళ్ళ కష్టాలు మీతో చెప్పుకోవడానికి, మిమ్మల్ని ఒకసారి కలిసి కాస్త స్వాతంత్రం పొందడానికి ఎంతోమంది వచ్చారు, నేను చూశాను. సో మీరు కూడా ఒక మెంబర్ అయి ఉంటే ఏమో మీరు చేయగలిగేంత మీ వంతు మీరు చేస్తుండేవాళ్ళు. నాకు ఆల్రెడీ బాధ్యత పెద్దది ఉంది కదమ్మా. ఆల్రెడీ నాకు తెలంగాణలో మా బీజేపీ కొట్లాడుతుంది అంటే ఆ టీఆర్ఎస్ కరప్టెడ్ పార్టీని దించాలి, గద దించాలి. సో మాకు అది సరిపోద్దా? అది ఎందుకు ఉన్నారు కదా, పెద్దలు ఉన్నారు మాలో. వాళ్ళు ఐ థింక్ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఉంటారు, ఎవరో ఒకళ్ళు డిసైడ్ చేసుకుని ఉంటే బెటర్. ఉండాలి ఒక పెద్ద దిక్కు అన్నది ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఫస్ట్ క్రమశిక్షణ పోయింది. ఆ క్రమశిక్షణ ఎందుకు పోయిందో నాకైతే అర్థం కావట్లేదు. బాగోదు, చూడడానికి కూడా బాగోదు కదా. సో అది ఎవరన్నా ఒకళ్ళు దాంట్లోనే అందరూ కూర్చుని డిసైడ్ చేసి ఒకళ్ళకి ఆ బాధ్యత ఇస్తే బెటర్ అన్నది నా అభిప్రాయం. ఇక్కడ కూడా లోకల్ నాన్ లోకల్ అనేది కొంత టాక్ వినపడుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? ఒకటమ్మా, ఇప్పుడు మన తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది రావాలని కోరుకోవడంలో తప్పులేదు. ఇది ఎప్పటి నుంచో చాలామంది, అంటే ఇంకొకళ్ళు బయట నుంచి వచ్చేవారన్న వాళ్ళని అవమానించడం కాదు. ఏ ఒక్క రాష్ట్రం నుంచైనా వచ్చేవాళ్ళు వస్తుంటారు, చేసేవాళ్ళు పని చేస్తుంటారు. కానీ చాలా కాలం నుంచి తెలుగు ఆర్టిస్టులు అన్నది ఎక్కువ రావట్లేదు. హీరోయిన్స్ కూడా ఎక్కువ మంది లేరు. ఇప్పుడు మా టైంలో మేము ఉండేవాళ్ళం, బట్ బయట హీరోయిన్స్ కూడా వచ్చేవారు. బట్ ఎందుకో తెలీదు అది రావట్లేదు. సో మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఆర్టిస్టులు, హీరోయిన్లు కావచ్చు, హీరోలు కావచ్చు, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, తెలుగు సినిమాకి సంబంధించిన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటే బాగుంటుంది అన్నది ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది. బట్ ఏదైనా మనం పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని మనం అవమానించడం కూడా తప్పది. మనం తెలుగు వాళ్ళం, మనం గౌరవించేవాళ్ళం, ఆప్యాయతగా దగ్గర తీసుకునేవాళ్ళం, మర్యాద ఇచ్చేవాళ్ళం. సో కుటుంబంలా చూసేవాళ్ళం మనం. కాబట్టి మనం ఇంకొకళ్ళని విమర్శన చేయడం కూడా తప్పు. ఇప్పుడు మనం ఉన్నాం, మేము వేరే లాంగ్వేజ్కి వెళ్ళి పని చేయట్లేదు, అప్పుడు వాళ్ళు కూడా అనుకోవచ్చు కదా మన గురించి. సో ఆలోచన కరెక్ట్ కాదు. అది ఎవరి టాలెంట్ వాళ్ళది. తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. లేరు కదా, లేకపోబట్టి పక్క రాష్ట్రాల నుంచి వాళ్ళని వెళ్ళి తీసుకుంటున్నారు. ఎవరేం చేయగలుగుతారు? ఇప్పుడు ఎవరన్నా ఎక్కువ మంది మేము నటిస్తామని ముందుకు వచ్చిన వాళ్ళు వద్దు అని ఎవరు అనలేదు కదా. ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఎందుకు మరి? కారణం భయమో లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోవడం చాలామందికి, ఏమైనా కారణం కావచ్చు. బట్ మనం ఎవరిని ఇంకొకరిని హర్ట్ చేయొద్దు. మనం ఇట్స్ ఫిల్మ్ ఫీల్డ్ కాబట్టి ఏ ఆర్టిస్ట్లను ఎక్కడన్నా ఏ లాంగ్వేజ్లోగానే వెళ్ళి పని చేసుకోవచ్చు. సో అదే అనుకుంటాను. వేరే ఏదైనా ఉంటే దాని గురించి మాట్లాడితే బెటర్ అన్నది నా అభిప్రాయం. కానీ 80s 90s మనం తీసుకుంటే, ఇప్పుడు మీ సంగతి తీసుకుంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు మీరు హీరోయిన్గా అలా స్టాండర్డ్గా నిలబడిపోయారు. దగ్గర దగ్గర 18 ఏళ్ళు, 28 years 40కి వచ్చేసాను. 40 అయిపోయింది. అలా మాకు అసలు కనిపించట్లేదు. 40 years. కానీ ఇప్పుడు చూస్తే హీరోయిన్స్ హార్డ్లీ 4 years 5 years తర్వాత మళ్ళీ అవి అసలు మనకు అంత స్టాండర్డ్స్ ఎక్కడ మనకి కనిపించట్లేదనే చెప్పుకోవాలి. ఇప్పుడు శ్రీదేవి గారు కానీ మీరు కానీ కొంతమంది నేమ్స్ తీసుకుంటే అన్ని సంవత్సరాలు ఆ హీరోయిన్ అనే ఆ ఒక కిరీటాన్ని అన్ని సంవత్సరాల పాటు లాక్కుని రాగలిగారు. ఇప్పుడు ఎందుకు అలా జరగట్లేదంటే కారణం ఏమై ఉంటుందంటారు? కాలం మారిపోయింది, మైండ్ సెట్ మారింది. అప్పుడు సినిమాలు చూడగలుగుతున్నాం, అప్పుడు పాటలు బాగానే ఉండేవి. ఇప్పుడు పాటలు ప్యాటర్న్ మారిందంటే ఇప్పుడు జనరేషన్ అవి నచ్చుతుంటాయి.
నచ్చచ్చు. సో ఇప్పుడు కథలు బాగానే ఉన్నాయి, ప్యాటర్న్ మారింది. హీరోయిన్లు అంటే 4 సినిమాలు 5 సినిమాలు వరకు చూస్తున్న తర్వాత ఇంకేదైనా వేరే హీరోయిన్ అయితే బాగుంటుంది అన్నది ఆలోచన వచ్చి ఉండొచ్చు. అప్పుడైతే కంటిన్యూస్గా మమ్మల్ని చూసేవారు. అవునండి. పాత్రలు అలా ఉండేది, సినిమాలు అలా హిట్ అయ్యేవి. గొప్ప గొప్ప డైరెక్టర్లు, మంచి బ్యానర్లు, నటిమణులు అందరూ గొప్పవాళ్ళు, ఎవరు తక్కువ కాదు. హీరోలు కావచ్చు, ఇప్పుడు ఎస్వి రంగారావు గారు, ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉండేవారు ఇండస్ట్రీలో. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, జమున గారు, శారద గారు, వాణిశ్రీ గారు, అంజలీదేవి గారు, భానుమతి గారు, కన్నాంబ గారు, సూర్యకాంతం గారు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడదు. అందరూ గొప్పవాళ్ళు. నువ్వా నేనా పోటీ పడి చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఆర్టిస్టులు, సినిమాలు మారిపోయినాయి, సబ్జెక్టులు అంత హెవీ సబ్జెక్ట్స్ లేదు, లవ్ సబ్జెక్ట్స్ కానీ. సో ఇప్పుడు ట్రెండ్కి ఇది కరెక్ట్గా ఉండొచ్చేమో. అండ్ వాళ్ళకి ఓకే ఈ హీరోయిన్ చాలు నెక్స్ట్ అన్న ఫీలింగ్లో ఉన్నారు పబ్లిక్ కూడా. కొంతమంది ఒక 6-7 years వరకు లాగుతున్నట్టున్నారు, 10 వరకు కూడా లాగినట్టు ఉన్నారేమో అనిపిస్తుంది.